తీసి ఉండలేనయ్యా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చినాం. మరి ఈ టెంపుల్ గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం. మన ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పార్కింగ్ అయితే చూస్తున్నారు కదా, చాలా పెద్దగా అయితే ఉంటుంది. బైక్లు అండ్ కార్లు ఇక్కడే పార్క్ అయితే చేసి లోపలికి అయితే వెళ్ళాలి. దర్శించుకుందామా ఫస్ట్? ముందుగా మనం స్వర్ణగిరి రాగానే మనకు స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయి. వాటిని ముందుగా దర్శనం చేసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని వైకుంఠ ద్వారం అంటారు. ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ మొత్తం మెట్లు వచ్చేసి 108 మెట్లు అయితే ఉంటాయి. ఈ మెట్లు వచ్చేసి ఎక్కడానికి చాలా ఈజీగా అయితే ఉంటాయి. ఈ మెట్లున్న మండపాలను దశావతార మండపాలు అంటారు. స్వామివారు ఎత్తినటువంటి 10 అవతారాలను అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. కానీ ఈ విషయం తెలియకుండా చాలామంది మెట్ల నుంచి వెళ్తారు, కానీ మరి స్వామివారు ఎత్తిన అవతారాలను అయితే మిస్ అవుతారు. ఈ విధంగా ఏదైనా వీడియో ఇది చూసినప్పుడు అరే మేము మిస్ అయ్యామే అనుకుంటారు. కానీ ఇటువంటి అయితే ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇక్కడ విగ్రహాలన్నీ పాలరాతితో చేయబడినవి. ఇక్కడ మనం చూసుకుంటే రాముడి విగ్రహం, అదేవిధంగా కృష్ణుడి విగ్రహం, తర్వాత పరశురాముడి విగ్రహం, ఇలా 10 అవతారాలను అయితే మనం చూడవచ్చు. పైకి ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ట్యాబ్స్ అయితే ఉంటాయి, కాళ్ళు కడుక్కోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం హనుమాన్ మండపం అయితే చూడవచ్చు. ఇది వచ్చేసి 120 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. హనుమాన్ విగ్రహం దాదాపు 30 ఫీట్ల ఎత్తు అయితే ఉంటుంది. ఒకే రాయితో ఈ విగ్రహాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం పెద్ద రథం కూడా చూడవచ్చు. రథం మీద దేవుడు అయితే ఉంటాడు. మొత్తం చూసుకుంటే కనుక దాదాపు 75 ఫీట్ల ఎత్తు అయితే ఉంటుంది. హంపీలో ఎటువంటి రథం అయితే ఉంటుందో దానిని ఆధారంగా చేసుకొని ఈ రథం అయితే తయారు చేయడం అయితే జరిగింది. హనుమాన్ విగ్రహం వచ్చే భక్తులకు వెల్కమ్ చెప్పే విధంగా నవ్వుతున్నట్టుగా అయితే నిర్మించడం జరిగింది. మరి స్వామి వెనక లిఫ్ట్ కూడా ఉంది. మరి అభిషేకం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆ లిఫ్ట్ ద్వారా వెళ్ళి స్వామివారికి అభిషేకం అయితే చేయవచ్చు. ఈ యొక్క హనుమాన్ టెంపుల్ తయారు చేయడానికి 5 years అయితే పట్టింది. ఇక్కడ మనం చూస్తున్నది జయగంట మండపం. ఇది దాదాపు 1700 kgల బరువు అయితే ఉంటుంది. మరి ఈ గంట మొత్తం కంచుతో అయితే చేయబడింది. మన ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గంట ఒకసారి మోగిస్తే దాని వైబ్రేషన్ అనేది 2 నిమిషాల వరకు అయితే వస్తుంది. ఈ గంట మోగించి మనం గంటనైతే తాకితే ఆ వైబ్రేషన్ మనమైతే ఫీల్ అవుతాం.
హనుమాన్ టెంపుల్ వెనకాల బంగారు గరుడ విగ్రహం అయితే ఉంటుంది, ఇది అస్సలు మిస్ కావద్దు. మెట్ల నుంచి పైకి రాగానే మనకు ఈస్ట్ గోపురం అయితే కనిపిస్తుంది, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మరి గర్భాలయం ఎదురుగా విజయస్తంభం అయితే మనం చూడవచ్చు. అదేవిధంగా గర్భాలయం పక్కల వినాయక మండపం కూడా మనం చూడవచ్చు. ఈ టెంపుల్ మొత్తం పూర్తి అవ్వడానికి 7 years టైం అయితే పట్టింది. ఇక్కడ 45 అడుగుల రథం అయితే మనం చూడవచ్చు. రథంలో స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది. వీటిని వచ్చేసి మాడవీధులు అంటారు. ఇవి టెంపుల్ చుట్టూరా అయితే ఉంటాయి. ఇక్కడ సర్వదర్శనం, అర్చన దర్శనం, సేవా దర్శనం 3 రకాల దర్శనాలు అయితే మనం చేసుకోవచ్చు. సర్వదర్శనం వచ్చేసి ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. అర్చన దర్శనం వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటున్నారు. సేవా దర్శనం వచ్చేసి 100 రూపాయలు. ఈ టెంపుల్ స్టార్ట్ అయిన మొదటి రోజు 1,00,000 మంది దర్శనం అయితే చేసుకున్నారు. మరి తమిళనాడు, ఏపీ, వేరే ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులైతే ఇక్కడికైతే వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు. మెయిన్ వచ్చేసి టైమింగ్స్ మార్నింగ్ 5 to నైట్ 9 వరకు అయితే ఉంటుంది. చాలామంది లేట్గా వస్తారు. నైట్లో చూద్దామని చెప్పేసి చాలా లేట్గా అయితే రావడం జరుగుతుంది. మరి చాలా వాటిని అయితే నైట్లో అయితే మిస్ అవుతారు. మరి ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ఏవి మిస్ కాకుండా అయితే చూడండి. ఈ వీడియోలో అయితే ప్రతి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం కాబట్టి. ఈ టెంపుల్ వచ్చేసి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఓపెన్ అయింది. ఫోన్లు అయితే అలో అయితే లేవు అనమాట. బయటనే అయితే ఫోన్ అయితే పెట్టేసి వెళ్ళాలి. దానికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డులు చాలా దగ్గర అయితే పెట్టడం జరిగింది. మనం ఇంతమంది రష్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే ఉండాలి. స్వామివారు 12 feet హైట్లో ఉండడం వల్ల మనకి చాలా అద్భుతంగా కనిపిస్తాడు. ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం 22 ఎకరాల్లో అయితే నిర్మించడం అయితే జరిగింది. మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిన తర్వాత రామానుజ సన్నిధి అండ్ ఆండాలు అమ్మవారి సన్నిధి అయితే మనం చూస్తాము. పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా మనం చూస్తాం. మదన గోపాల కృష్ణుడి విగ్రహం కూడా ఈ టెంపుల్ లోపలైతే ఉంది. మరి అటు 10 చేతులు ఇటు 10 చేతులు అయితే ఉంటాయి. అద్దాల మండపం కూడా ఉంది. బంగారు బావి కూడా ఉంది. చాలామంది మిస్ అవుతారు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి వాటిని మిస్ అయితే అవ్వకండి. స్వామివారి సేవ కోసం ఈ బంగారు బావి నీళ్ళనైతే ఉపయోగిస్తారు. వాసతి కన్యకా పరమేశ్వర అమ్మవారి మండపం కూడా ఉంది. మరి స్వామివారి కళ్యాణం 1200 మంది ఒకేసారి అయితే చూడవచ్చు. అదేవిధంగా భోజనశాల 1000 మంది ఒకేసారి అయితే కూర్చొని అయితే తినొచ్చు.
లక్ష్మీ నరసింహస్వామి మండపం అయితే ఇక్కడ ఉంది. స్వామివారిని దర్శనం చేసుకొని అయితే కోనేరు లోపలికైతే వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ భూవరాహ మండపం కూడా ఉంది. లోపలికి వెళ్ళగానే మనకు 4 మండపాలు అయితే కనిపిస్తాయి. మధ్యలో జలనారాయణుడు అయితే ఉంటాడు. మరి జలనారాయణుడి విగ్రహం ప్రపంచంలో 2 చోట్ల మాత్రమే అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి నేపాల్లో అయితే ఉంది. సెకండ్ వచ్చేసి మన స్వర్ణగిరిలో ఉంది. స్వామివారు అయితే నీళ్ళలో పడుకొని సూర్యుడి వైపు అయితే చూస్తూ ఉంటాడు. స్వామివారిని పైనుంచి చూడొచ్చు. అదేవిధంగా కిందికి మెట్లు కూడా ఉన్నాయి. ఆ మెట్ల నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళి కూడా చూడొచ్చు. స్వామివారిని దాదాపు 2000 మంది ఒకేసారి అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. స్వామివారి ముందు దీపస్తంభం కూడా మనం చూడొచ్చు. దాదాపు 100కు పైగా ఒకేసారి దీపారాధన అయితే ఉంటుంది. ఇది చాలామంది మిస్ అవుతారు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకండి. తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నామని ఇక్కడి భక్తులు అయితే చెప్తున్నారు. ఇది ఒక అద్భుతమైన స్వర్ణగిరి. ఈవినింగ్ అయితే చాలామంది స్వర్ణగిరి టెంపుల్కి అయితే వస్తున్నారు. ఎందుకంటే లైటింగ్స్లో చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది కాబట్టి. మరి మీరు ఈవినింగ్ 4-5కి అట్లా వస్తే నైట్ అండ్ ఈవినింగ్ 2 అయితే కవర్ అయితే చేసుకోవచ్చు. మేము ఈ వీడియోలో అయితే అన్నింటినైతే కవర్ అయితే చేసినాం. నెక్స్ట్ ఎవరైనా ఈ టెంపుల్కి అయితే వస్తే వేటిని అయితే మిస్ అయితే కావద్దు. తర్వాత వీడియోలు చూసి అరే ఇది మిస్ అయినామని చెప్పేసి బాధపడొద్దు. అన్నిటినీ కవర్ అయితే చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది భువనగిరి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం. ఇక్కడికైతే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్. అనుకున్నదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఒకసారి అయితే టెంపుల్ అయితే విజిట్ అయితే చేయండి.